హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్, విజిలెన్స్ డీజీగా శ్రీనివాసరెడ్డి ట్రాన్స్ఫర్, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్, తెలంగాణలో 5 ఐపీఎస్ల బదిలీ. తెలంగాణ ఏసీబీ డీజీగా పనిచేస్తున్న సివి ఆనంద్ను హైదరాబాద్ సిపిగా బదిలీ చేశారు. రాష్ట్రంలో 5 ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సో ఇది కొంత షాకింగ్ అనిపించింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని నియమించినప్పుడు జనము వాహ్ గ్రేట్ డెసిషన్ అన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి కూడా గతంలో స్పందించిండు. ఆయన నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఆయన పోస్ట్లో ఉంటుండే, ఆయన నాకు సలాం కొట్టేదని. ఇప్పుడు ఆయన ఏదో స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. అంటే ఆయన నీతి అవినీతి లేదా ఆయనది హానెస్ట్ ఆఫీసర్ అని కూడా సీఎం చెప్పడం జరిగింది. సో ఆ సిపిగా ఆయన వేయడం ఎందుకు అంటే హైదరాబాద్లో ఉన్న ఈ డ్రగ్స్ కావచ్చు, గతంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఇవన్నింటి విషయంలో ఆయన నిక్కచ్చిగా ఉంటాడు, నిజాయితీ గల ఆఫీసర్ అని ఆయన నియమించారు. మొత్తం రాష్ట్రం అంతా అదే చర్చ జరిగింది. నేను 6 నెలల క్రితం కూడా ఒక విషయం చెప్పిన. ఫోన్ ట్యాపింగ్ కేసు చూస్తున్నది కొత్తకోట శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ సిపి. ఆయన హ్యాండ్ ఓవర్లోనే నడుస్తున్నది. ఒకవేళ ఆయన ఎప్పుడైతే తప్పిస్తారో ఈ కేసు ఖతమైపోయినట్టే అని. మరి ఇప్పుడు అట్లనే భావించాలనా? సో ఏం జరిగింది? శ్రీనివాసరెడ్డి సిపిని ఎందుకు అక్కడి నుంచి తీసేసిర్రు? ఎందుకు విజిలెన్స్ డీజీగా పెట్టిర్రు? మళ్ళీ సివి ఆనంద్ని తెచ్చి హైదరాబాద్ సిపిగా నియమించారు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ హయాంలో ఇదే కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆయన పూర్తి వివక్షకే గురైండు. టోటల్గా కేసీఆర్ ఈయన నా మాట వినడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఈయన అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుంది, సో ఆయన వినడు అని చెప్పి ఆయన లూప్ లైన్లో పెట్టిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆయన తీసుకురాగానే వా గ్రేట్ డెసిషన్ అని అందరూ అనుకున్నారు. మరి ఆల్ ఆఫ్ సడన్గా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఎందుకు పక్కన పెట్టడం జరిగింది హైదరాబాద్ సిపి పదవి నుంచి? ఇక్కడ 2 అంశాలు వినిపిస్తున్నాయి మనం బయట కనుక్కున్నప్పుడు. ఒకటి అసదుద్దీన్ ఎఫెక్ట్ ఉన్నది అని అంటున్నారు. అసదుద్దీన్ ఎఫెక్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఏదో సమ్ కేసు విషయంలో ఈయన ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఆయన చెప్పినా వింటలేడు, సో అందుకే ఆయన్ని తీసేయాలని ఆయన డిమాండ్ పెట్టిండు మన రీసెంట్గా వాళ్ళు కలిసినప్పుడు అని అంటున్నారు. సరే, ఇప్పుడు ఇది ఒక్క రీజన్తోనే తీసేసి ఉండొచ్చునా? అవకాశం లేదు. మరి రీజన్స్ ఇంకేముంటాయంటే, రెండోది ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది. ఇవన్నీ క్వశ్చన్ మార్కే. మరి గవర్నమెంటే ఆన్సర్ చెప్పాలి. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళన్నా కనీసం క్లారిటీ ఇవ్వాలి. ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు, ఈ కథ వ్యవహారం అంతా నడుస్తున్నది. ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు ఈయన తీసేయడం అంటే ఏం జరుగుతున్నది? సరే, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏమైనా పురోగతి ఉన్నదా? అరే మీ ఫోన్లు ట్యాప్ చేసిరు, మీ ఇంట్లో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిరు అని ఇంత ఓపెన్గా కనిపిస్తున్న తర్వాత కేసు ఎటుపోతున్నది? మీ ఇళ్లలోకి వచ్చి, మీ బెడ్రూమ్లకు వచ్చి మిమ్మల్ని ఎత్తుకపోయినా కూడా మీకు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం లేదా? కనీసం వాళ్ళు ఆక్రమించిన ఒక్క గుంట భూమిని ఇంతవరకు రికవరీ చేయరు రైతుని. అది పోని అరెస్ట్ తర్వాత 11 ఎకరాల భూమి తీసుకున్నాడు కేసీఆర్ కోకాపేటలో, ఎకరం 100 కోట్ల రూపాయలు. గా భూమి రిటర్న్ తీసుకునే ఇది లేదు మీకు. అంటే అంత కూడా లేదా మీకు? జిల్లా పార్టీ ఆఫీసుల పేరుతో దళితుల అసైన్డ్ భూములు లాక్కున్నారు. ఏది ఒక్క ఎక్కడైనా ఒక భూమి, ఎకరం భూమి, గుంట భూమి లాక్కున్నది లేదే? మీరు తిరిగి తీసుకున్నది లేదే? అసలు ఎన్ని ఎకరాలు కబ్జా చేసినా లెక్కుందా? ధరణి కమిటీ అని ఒకటి పనిచేస్తున్నది. ఏది మరి? అందులో ఉన్న వాళ్ళకట 5-5 వేలు ఇస్తే అపాయింట్మెంట్ అట. ఇట్లున్నది కథ వ్యవహారం. సో ఇప్పుడు శ్రీనివాసరెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసు చూస్తున్నాడు ఆయన, అది ప్రధానమైన అంశం. అండ్ ఇంకొకటి మూడో విషయం ఏంటంటే, సివి ఆనంద్ కేసీఆర్ హయాంలో వాళ్ళకి అనుకూలంగా పనిచేసిండు. అండ్ కొత్తకోట ప్రభాకర్ రెడ్డి ఏమో ఈయన లూప్ లైన్లో ఉన్నాడు. సరే, రేవంత్ రెడ్డి పైకి దిగగానే మంచి నిర్ణయం అనుకున్నారు. ఇప్పుడు సివి ఆనంద్ వచ్చి మళ్ళీ తెర మీదకి వచ్చిండు, మళ్ళీ కొత్తకోట ప్రభాకర్ రెడ్డి మళ్ళీ సైడ్ అయిపోయిండు. మరి దీనికి ఏంటి ఇప్పుడు? మరి సివి ఆనంద్ గతంలో కేసీఆర్ టీంకి అనుకూలంగా పనిచేసిండు కదా, ఆయన మీద కూడా చాలా ఆరోపణలు, ఎలిగేషన్స్ వచ్చినాయి కదా, మళ్ళీ ఆయన తెచ్చి ఎట్లా పెట్టిరు? సో వీటన్నిటికీ ఆన్సర్ రావాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొకటి, ప్రమోషన్స్ విషయంలో కూడా కొంత స్ట్రాంగ్గా ఉన్నాడు అని అంటున్నారు. సో అందుకే మా మాట వినలేదు కాబట్టి ఆయన తప్పించారని అంటున్నారు. కొంత వీళ్ళు ఏదో చేస్తున్నారు అని అనుకునే లోపే దబాలు మంది దించేస్తున్నారు. సో ఇది మీరే డిసైడ్ చేసుకోవాలి. మరి ఇలాంటి ఆఫీసర్స్ని ఎందుకు మీరు తప్పించారన్న విషయంలో లేదు. ఆయన ఇప్పుడు ఏదో టీవీలో చూసిన ఆయన పనితీరు బాగాలేదని ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నాడని ఇంత ఘోరంగా రాయిస్తే ఎట్లా? ఒకవేళ అదే అయితే అదే విషయాన్ని అన్ని మీడియా సంస్థలకు చెప్పండి. ఎక్కడ ఆయన ఫెయిల్యూర్ ఉందో చెప్పండి. ఏంది సిపిని సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా తీసేసారు?
రొటీన్ ట్రాన్స్ఫర్. రొటీన్ ట్రాన్స్ఫర్. అరే మొన్ననే కదా వచ్చింది. అంతే, ఆల్మోస్ట్ ఆల్ 1 year అయింది కదా, 9 months అవుతుంది. ఓకే. అంటే అప్పుడు కొంత రాగానే సెట్ చేసేటటువంటి పని ఎవరి పనిదానాన్ని బట్టి, కెపాసిటీని బట్టి వాళ్ళందరికీ కూడా మంచి పొజిషన్స్ ఇవ్వబడ్డాయి కదా. కానీ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ది, ఇప్పుడు డ్రగ్స్ది మీరు ఛాలెంజింగ్గా తీసుకున్నారు కదా. అంటే మేము ప్రతి అంశాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాము. ఈ ప్రతి అంశము ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఆఫీసర్లు చేయరనుకుంటే ఎట్లా అనుకుంటారు మీరు? అంటే అందరూ అదే ఎగ్జామ్ పాస్ అయ్యి ఐపీఎస్ పాస్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే కొంత వ్యక్తులకు కెపాసిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి పోస్టింగ్ ఏమో కార్నర్ పోస్టింగ్ కాదు కదా. ఇప్పుడు ఆఫీసర్ల టాలెంట్ను, కెపాసిటీస్ని బట్టి వాళ్ళని వాడుకుంటుంది ప్రభుత్వం. మా ప్రభుత్వం అందరినీ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా, అయితే ఇవన్నీ పక్కకు పోతాయని ఎందుకు అనుకుంటారు? పక్కకు పోవు, ఏది పక్కకు పోదు. ఈ ట్యాపింగ్ ఏది మరి ఇంతవరకు ఏం లేదు. అది దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. ఏం ఇన్వెస్టిగేషన్ కావాలి? రాధాకృష్ణరావు స్టేట్మెంటే ఉండే, కథ ఉండే, వ్యవహారం ఉండే. మీకు ఎంతసేపు మీరు రగ్గరు ఆఫీసర్లు చేస్తారు ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు మనం అంతా ఏమని, ఇప్పుడు మీరు జర్నలిజం ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనుకో, అది తీసుకొచ్చి ఇచ్చిర్రు అనుకో, ఇచ్చినప్పుడు అది కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను నిలబడి చెప్పేది వేరు, ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి వాళ్ళకి వచ్చేది వేరు కదా, మీకు తెలియదు. ఓకే. కాబట్టి నడుస్తుంటుంది, ఇట్ ఈజ్ ఏ ప్రొసీజర్. ఇప్పుడు రాధాకృష్ణరావు గారిని తీసుకురావడం కోసం ప్రయత్నం జరుగుతుందనే విషయం అనేది మీకు తెలుసు కదా. ఎవరు? ప్రభాకర్ రావు. అదే ప్రభాకర్ రావుని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం, వాళ్ళందరినీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇంతవరకు ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు కదా, అదే స్టాండింగ్లో ఉన్నాడు.